మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఎందుకోసం పరిగెత్తుతున్నాం, దేనికోసం పోరాడుతున్నాం? ఈ అనంతమైన ప్రయాణంలో మన నిజమైన గమ్యం ఏంటి? ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణాన్ని చూద్దాం. ఒకప్పుడు రఘు అనే ఒక యువకుడు ఉండేవాడు. తన నగరంలోని ఆకాశ హార్యాలు, అద్భుతమైన భవనాలు చూసి మురిసిపోయేవాడు. అబ్బా, ఈ బిల్డింగ్లన్నీ ఎంత అందంగా ఉన్నాయో, నేను కూడా ఇలాంటి భవనాలు కట్టాలి, నేను కోటీశ్వరుని కావాలి అని మనసులో బలంగా అనుకున్నాడు. ఆ కోరిక అతనిలో ఒక నిప్పు రగిల్చింది. రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా పనిచేశాడు. సంపదను తన ఏకైక లక్ష్యంగా చేసుకున్నాడు. అతని కష్టానికి ఫలితం దక్కింది. 40 ఏళ్లకే అతను ఒక కోటీశ్వరుడుగా అయ్యాడు. కానీ అతని ఆశ మాత్రం ఆగలేదు. 50 ఏళ్ల నాటికి అపారమైన సంపదను కూడబెట్టాడు. లెక్కలేనని గొప్ప భవనాలను నిర్మించాడు. కానీ విచిత్రం ఏంటంటే అతనిలోని అసంతృప్తి మాత్రం తగ్గలేదు. ఇంకా అన్న తపన అతని మనసును తొలిచేస్తూనే ఉంది. తన హోదాను ప్రపంచానికి చాటి చెప్పాలని, అంతకు మించిన ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించాలని కోరుకున్నాడు. మరింత కష్టపడి పనిచేసేవాడు. చివరికి నగరం నడిబొడ్డున ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడు. అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, వివిధ దేశాల శిల్పకళను, అందాన్ని కలగలిపిన అద్భుతంలా కనిపించింది. గృహప్రవేశం రోజున వచ్చిన అతిథులు దాని అందాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అదే రాత్రి రఘు హాయిగా నిద్రపోతున్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఆత్మ మెల్లగా అతనితో మాట్లాడడం ప్రారంభించింది. నేను వెళ్ళిపోతున్నాను అని ప్రకటించింది. రఘు ఉలిక్కిపడ్డాడు. భయంతో వణికిపోయాడు. లేదు లేదు, దయచేసి వెళ్ళిపోకు. నేను నీ సంతోషం కోసమే ఇంత సంపదను కూడబెట్టాను. నీకోసమే ఈ అద్భుతమైన ఇల్లు కట్టాను. నన్ను వదిలి వెళ్ళిపోకు అని బతిమలాడాడు. అప్పుడు ఆత్మ ఒక విషయాన్ని బయటపెట్టింది. నువ్వు కట్టిన ఇల్లు బాగుంది, కానీ నువ్వు జీవిస్తున్న ఈ శరీరం ఎలా ఉందో తెలుసా? ఆశగా తీయగా ఏమైనా తిన్నామనుకుంటే నీకు షుగర్, కారంగా ఏమైనా తిన్నామంటే నీకు బీపీ, ఇలాంటి ఎన్నో రోగాలతో నిండి ఉంది. నీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి. ఇది ఒక వ్యాధుల కుండలా మారింది. నివాసానికి పనికిరాని శిథిలమైన ఇల్లులా తయారైంది అని నిప్పులు చెరిగింది. ఆత్మ అక్కడితో ఆగలేదు. నువ్వు నాకు ఎప్పుడు విశ్రాంతి ఇవ్వలేదు. నిరంతరం పోటీ, డబ్బు సంపాదించాలనే వ్యాధి నన్ను ఈర్ష్య దేశంతో నింపేశాయి. నేను ఈ బరువును మోయలేను అని చెప్పి ఆత్మ రఘు శరీరాన్ని వీడి నిష్క్రమించింది. రఘు కథ అక్కడితో ముగిసింది. అతను ఎంతో కష్టపడి కూడబెట్టిన సంపద అంతా అక్కడే ఉండిపోయింది. అతను మరణించాడు. ఇది మనందరికీ ఒక గుణపాఠం. మనం తరచుగా భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ వర్తమానాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాము. నిజమైన సంపదనే ఆరోగ్యమని మర్చిపోయి డబ్బు వెంట పరుగు తీస్తున్నాం. అది చివరికి మన ఆరోగ్యాన్ని పాడు చేసి అంతులేని అనారోగ్యాలకు దారితీస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి క్షణం అశాశ్వతమైనది. అది మళ్ళీ తిరిగి రాదు. డబ్బు సంపాదించడం ముఖ్యం, నిజమే. కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కూడబెట్టిన ఆ సంపద ఆఖరికి ఆత్మకు కూడా మోయలేని భారమే. కోట్లున్న లాభమేంటి? ఆఖరి శ్వాస విడిచేది కేవలం శరీరమే కాదు, జీవితంలో ఆనందాన్ని అనుభవించలేని ఆశ కూడా.